టీఎస్ ఎంసెట్ టీజీఈఏపీ సెట్ 2024 సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ మనకి నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఈ రోజు నుంచి యొక్క సెకండ్ ఫేజ్ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది ఆన్లైన్లో వచ్చేసి. మరి యొక్క సెకండ్ ఫేజ్ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఏ విధంగా చేయనో సరైన విధానం చూడబోతా ఉన్నాము. ట్యూషన్ ఫీ ఏ విధంగా కట్టాలి, అదేవిధంగా మనం ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలని కూడా ఇక్కడ వచ్చే స్టూడెంట్స్కి అయితే డౌట్స్ ఉన్నాయి. లైక్ ఏ విధంగా అంటే అన్న మాకు ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది అక్కడ మేమైతే ట్యూషన్ ఫీ పేమెంట్ కట్టాము, అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకున్నాము. మళ్ళీ మాకు ఇక్కడ సెకండ్ ఫేజ్లో సీట్ రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ట్యూషన్ ఫీజు ఏ విధంగా కట్టాలి, మరి ఏ విధంగా ఉంటుంది ప్రస్తుతం కూడా డౌట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్స్ అయితే డౌట్స్కి క్లారిఫికేషన్ ఇస్తూ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే మీకు స్టెప్ బై స్టెప్ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైతే డైరెక్ట్ సెకండ్ ఫేజ్లో సీటు వచ్చిన స్టూడెంట్స్ కూడా ఏ విధంగా పేమెంట్ కట్టాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాం ఈ వీడియోలో. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఈ యొక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ స్టెప్ బై స్టెప్ మీకు అయితే అర్థమవుతుంది, ఒక క్లారిటీ వస్తుంది గైస్. ఓకే, ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీరు కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టీజీఈఐపీ సెట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము. ఇక్కడ చూడండి, ఏదైతే మనకు టీజీఈఐపీ సెట్ లోగో కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ మనకు క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఏదైతే క్యాన్వస్ లాగిన్ ఉంది కదా, క్యాన్వస్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. కాబట్టి చూడండి, ఏదైతే లాగిన్ అయిన నెంబర్ ఎంటర్ చేయాలి, అదేవిధంగా టీజీఈఐపీ సెట్ ఆల్ టికెట్ నెంబర్, మీ యొక్క పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ చూడండి ఎంటర్ ఇమేజ్ వాల్యూ ఉంది కదా, ఇక్కడ చూడండి ఏదైతే క్యాప్చా ఉంది కదా 2VKUP1 అని కూడా ఆ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ చూడండి సైన్ ఇన్ ఉంది కదా, సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగా మనం డైరెక్ట్ నెక్స్ట్ ఇంటర్ఫేస్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. మీకు కంప్లీట్గా చూస్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి, మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో వచ్చేసి కూడా. ఎస్ గైస్, సైన్ ఇన్ కాగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే చూడండి ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ అనే యొక్క లింక్ కనిపిస్తూ ఉంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయాలి. ఎస్ గైస్, ఈ విధంగా మనకి యొక్క అలాట్మెంట్ ఆర్డర్ వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో పేమెంట్ కట్టారు, అదేవిధంగా సెకండ్ ఫేజ్లో మళ్ళీ సీటు వచ్చింది, మరి పేమెంట్ ఏ విధంగా కట్టాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ వచ్చేసి ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ట్యూషన్ పేమెంట్ కట్టి అదేవిధంగా మళ్ళీ మీకు సెకండ్ ఫేజ్లో సీటు వచ్చినట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే పేమెంట్ ప్రాసెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైతే ఫస్ట్ ఫేజ్లో మీరు ఏదైతే 50,000 కట్టి ఉన్నారో అమౌంట్ వచ్చేసి మీకు ఇక్కడ మంచి కాలేజ్ వచ్చింది, సెకండ్ ఫేజ్లో 70,000 కట్టమని మీకు ఇవ్వడం జరిగింది. అందులో వచ్చేసి ఏదైతే మీ యొక్క 50,000 అయితే ఆటోమేటిక్గా సెకండ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్కి అయితే ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. మనకి ఎంత మిగతా అమౌంట్ ఎంత ఉంటుంది, బ్యాలెన్స్ అమౌంట్ ఇక్కడ 20,000 అనుకోండి. మీకు 70,000 కట్టమని ఇచ్చారు కదా, 20,000 అయితే కట్టాల్సి ఉంటుంది. మీరు ఇవన్నీ గమనించవద్దు. మీరు ఏం చేయాలంటే ఒక అలాట్మెంట్లో చూసుకోవాల్సింది ఏంటంటే చూడండి, టోటల్ ఫీ టు బి పేడ్ ఈజీ ఉంది చూసినారా, ఆ అమౌంట్ ఎంత కట్టమని ఇచ్చారో అంత అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చి మళ్ళీ సెకండ్ ఫేజ్లో సీటు వచ్చిన స్టూడెంట్స్ అయినా సరే, అదేవిధంగా డైరెక్ట్గా మీకు సెకండ్ ఫేజ్లో సీటు వచ్చిన స్టూడెంట్స్ అనమాట అయినా సరే, మీకు ఇక్కడ ఏదైతే మేము అన్ని గమనించకండి, మీకు ఎంత కట్టమని ఇచ్చారో కింద అది చూసుకోవాలి. టోటల్ పే టు బి పేడ్ ఉంది కదా, అది కట్టాలి. అదేవిధంగా ఇన్ కేసు వచ్చేసి మీరు డౌట్స్ ఉన్నాయి, అన్న మాకు ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది అక్కడ మేమైతే 70,000 రూపీస్ కట్టాము, అదేవిధంగా మరి మాకు ఇక్కడ సెకండ్ ఫేజ్లో మళ్ళీ సీటు వచ్చింది, ఈ కాలేజీకి ఏదైతే 50,000 ట్యూషన్ ఫీ కట్టాల్సి ఉంది, మరి ఆల్రెడీ ట్యూషన్ ఫీ 50,000 ట్రాన్స్ఫర్ కావడం జరిగింది కదా, మరి 70,000 నుంచి మరి మిగతా 20,000 రూపీస్ ఏమవుతాయి మీకు డౌట్ రావచ్చు. మీకు 20,000 రూపీస్ అయితే ఎటుపోవు, మీరు ఏ అకౌంట్ నుంచి ఫస్ట్ ఫేజ్లో ఏ అకౌంట్ నుంచి పేమెంట్ చేశారో ఆ అకౌంట్లోకే మీ యొక్క అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మరి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నది మీకు డౌట్ రావచ్చు. మనకి ఏదైతే ఈ యొక్క ఈఏపీ సెట్ సంబంధించిన కౌన్సిలింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. మీకు ఏ పేమెంట్ కట్టారో ఆ పేమెంట్ మిగతా బ్యాలెన్స్ అమౌంట్ అయితే మీకు సేమ్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది ఒకటి జాగ్రత్త అనమాట. ఓకే, ఇప్పుడు మన ట్యూషన్ ఫీ పేమెంట్ కట్టాలి, మరి సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. వచ్చేసి ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కదా, కిందికి స్క్రోల్ చేయాలి. కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడైతే లింక్స్ అయితే ఉంటాయి, చూపిస్తాను. మనకి కిందికి స్క్రోల్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుందన్నమాట. మనకి అలాట్మెంట్ ఆర్డర్లో ఉంటుంది చూడండి, బిల్డ్ చేసుకుంది కదా, పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు పేమెంట్ మెథడ్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. పేమెంట్ ఏ విధంగా కంప్లీట్ చేసుకున్నాం కంప్లీట్ చూపిస్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి గైస్, ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఎస్ గైస్, నెక్స్ట్ ఇంటర్ఫేస్ మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే చూడండి, ఏదైతే మనకు ఎంత అమౌంట్ కట్టానో అంత మనకు ఆటోమేటిక్గా చూపించడం జరుగుతుంది. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. నెట్ బ్యాంకింగ్ ఉంది, అదేవిధంగా సెకండ్ ఆప్షన్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ అనమాట. మనం ఈ 2 ప్రాసెస్తో అయితే అమౌంట్ కట్టవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా దగ్గర ఏదైతే ఆ నెట్ బ్యాంకింగ్ ఉందన్నమాట, నా యోనో బ్యాంక్ ఉంది కాబట్టి నేనైతే నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీకు క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ మీద క్లిక్ చేయండి, డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ క్లిక్ చేయండి, నెట్ బ్యాంక్ ఉంటే నెట్ బ్యాంక్ అనమాట. మీ ఇష్టమైన ప్రస్తుతం చేయొచ్చు. నేనైతే ఏదైతే నెట్ బ్యాంకింగ్ ఉందో నా దగ్గర నెట్ బ్యాంకింగ్ క్లిక్ చేశాను.
ఎస్ గైస్ నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే చూడండి మనకి ఇక్కడ ఏదైతే ఐసిఐసి బ్యాంక్ ఉంది, అదేవిధంగా కోటక్ మహీంద్రా, ఎస్బీఐ మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఏదైతే ఎస్బీఐ బ్యాంక్ ఉన్న దగ్గర నెట్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి ఎస్బీఐ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఏదైతే చూడండి మేక్ పేమెంట్ ఫర్ 30,100 రూపీస్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుందంటే మీకు సంబంధించిన ఏదైతే పేమెంట్ సంబంధించిన ఏదైతే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ ఎస్బీఐ యోనో కాబట్టి ఇక్కడ యూజర్ ఐడి నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్లిక్ చేయగానే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఒక ఓటీపీ ఎంటర్ చేయగానే పేమెంట్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్తో చేస్తారు కదా వారికి ఏం వస్తుందంటే డైరెక్ట్గా మీ యొక్క క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఆ క్రెడిట్ కార్డ్ నెంబర్ కావచ్చు, సివివి నెంబర్ కావచ్చు, మీ యొక్క బ్యాంక్ హోల్డర్ నేమ్ కావచ్చు, ఈ డీటెయిల్స్ ఇచ్చేసి మేక్ పేమెంట్ క్లిక్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే ఓటీపీ ఎంటర్ చేయగానే మీ పేమెంట్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీరైతే 2 థింగ్స్ అయితే ఫాలో కావాలి. జైనింగ్ రిపోర్ట్, అదేవిధంగా మీకు సంబంధించిన ఏదైతే పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఉంటుంది కదా ఆ రెండైతే మనము తీసుకోవాలి, చెక్ చేసుకోవాలి. మరి ఏ విధంగా తీసుకోవాలో కంప్లీట్ చూపించడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం జరిగింది. ఎస్ గైస్ ఒకసారి పేమెంట్ కంప్లీట్గా మళ్ళీ మనం బ్యాక్ రావడం జరుగుతుంది. బ్యాక్ రాగానే చూడండి ఏదైతే వ్యూ జైనింగ్ అండ్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ ఉంది కదా, రిపోర్ట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయగాలి. ఓకే, క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే మీకు సంబంధించిన ఏదైతే ఆ జాయినింగ్ రిపోర్ట్ కానీ అదేవిధంగా ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ మీకు ఇక్కడ 2 ఉంటాయన్నమాట. ఆ రెండింటి మీద అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా అలాట్మెంట్ ఆర్డర్ అనమాట. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని మనకి ఏదైతే ఆగస్టు 16th 17 టైం ఇవ్వడం జరిగింది కదా ఆ రోజు వెళ్ళేసి కూడా మీ యొక్క ఫిజికల్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకోవాలి. మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చేసి కూడా కాలేజ్ అడ్మిషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫేజ్ స్టూడెంట్స్ కావచ్చు, సెకండ్ ఫేజ్ స్టూడెంట్స్ కావచ్చు, మీకు ఏ ఫేజ్లో సీటు వచ్చినా కానీ ఇక థర్డ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత వెళ్ళాలి. ఓకే, ఇదన్నమాట స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి భావిస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నట్టయితే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మెయిన్ థింగ్ అనమాట, ఇంకా ఎవరైనా మీకు సీటు నచ్చకపోయినా సాటిస్ఫై కాకపోయినా మనకు నెక్స్ట్ ఫేజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఫేజ్ మీకు వెళ్ళాలి. మరి ఖచ్చితంగా మాకు సీట్ రావాలి, మాకు సీట్ ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఈ యొక్క సెకండ్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకోండి. పేమెంట్ కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనకు థర్డ్ ఫేజ్లో సీట్స్ అనేవి కూడా తగ్గిపోతాయి కాబట్టి మళ్ళీ మీ థర్డ్ ఫేజ్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే సీట్స్ కూడా మీకు రాకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ కావచ్చు, అదేవిధంగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సంబంధించిన వీడియో కూడా చేయడం జరిగింది మన ఛానల్లో. కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి కూడా ఆ యొక్క వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏదైతే మళ్ళీ ఈ యొక్క డాక్యుమెంట్స్ ఉంటాయి కదా మీకు సంబంధించి అక్కడ వెరిఫికేషన్ అయిపోగానే కళలో వెరిఫికేషన్ అయిపోగానే మీకు ఒక రిసిప్ట్ ఇస్తారనమాట. మీరు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారని కూడా కంప్లీట్గా అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా స్టూడెంట్స్కి ఇంకా డౌట్స్ ఉన్నాయి అన్న, లైక్ మరి ఏ విధంగా మేము ఫిజికల్ రిపోర్టింగ్ వెళ్తాం కదా మరి కాలేజ్ వెళ్ళిన తర్వాత ఏమన్నా పేమెంట్ కట్టాల్సి ఉంటుందని ఒక డౌట్స్ ఉంది. మనం కట్టాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే ఒక మనకు అరౌండ్ చెప్పాలంటే 10,000 నుంచి 15K వరకు అయితే 10,000 నుంచి 15,000 వరకు అయితే పేమెంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే కాలేజ్ అడ్మిషన్ ఫీజు కావచ్చు, అదేవిధంగా జేఎన్టీయూ ఫీజు కావచ్చు, మిస్లేషన్ ఫీజు కావచ్చు, మనకి ఈ విధంగా అయితే 3 టైప్స్ ఆఫ్ ఫీజెస్ ఉంటాయన్నమాట. అవి కట్టాల్సి ఉంటుంది ఫస్ట్ ఇయర్లో. అదేవిధంగా సెకండ్ ఇయర్లో మీకు అయితే ఒక 9,000 8,000 కట్టమంటారు. స్టెప్ బై స్టెప్ అయితే మీకు అన్ని ప్రైస్ అయితే ఒకటి తర్వాత ఒకటి అర్థమవుతుంటుంది. మీకు మళ్ళీ ఏమైనా డౌట్స్ మనకి క్వైరీస్ కన్నట్టయితే స్టెప్ బై స్టెప్ అయితే మీరైతే నాకు ఇక్కడ కామెంట్స్లో కామెంట్ చేయండి. మీకు స్టెప్ బై స్టెప్ అయితే ప్రతి ఒక్క దానికైతే డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు మన ఛానల్ తరపు నుంచి. ఓకే, ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ప్రతి ఒక్కరు కూడా బీ అలర్ట్గా ఉండండి. అందరూ కూడా ముందుగా మన ఛానల్ తరపు నుంచి ఆల్ ద వే తెలియజేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.